సో లేటెస్ట్‌గా వచ్చిన మూవీ వచ్చేసరికి 'ధనుష్' గారి దగ్గర నుంచి 'కారా' మూవీ. మీకు ట్రైలర్‌లో ఎక్కువ శాతం ఆయన రాబరీ చేసేది మాత్రమే చూపిచ్చారనమాట. సో మనకి మూవీ టోటల్ వచ్చేసరికి ఆయన రాబరీ ఎందుకు చేస్తన్నాడనే దాని మీద అయితే మనకి ఎక్సైట్‌మెంట్ పెంచేలాగా గూడా ఆ ట్రైలర్‌లో అయితే ఏం చూపిచ్చలేదు. కొన్ని కొన్ని డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. సో ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసరికి మీరు థియేటర్‌లో చూసే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీలో ఇది కూడా అవుతదని చెప్పేసనైతే 100% అయితే చెప్తా. స్టోరీ లైన్ వచ్చేసరికి చాలా చాలా సింపుల్ అనమాట. దొంగతనాలు అసలు చేయకుండా మానేసి సాధారణంగా ఒక హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తిలాగా మనకి ధనుష్ గారైతే మారిపోతారనమాట. అలా మారిపోయిన తర్వాత ఆయనకి కొన్ని కష్టాలనేది వస్తాయి. సో డబ్బులు అవసరం వస్తాయి. ఆ డబ్బుల కోసం ఇంటికెళ్ళిపోతాడనమాట. సో హీరోయిన్‌ని పెళ్లి చేసేసుకొని బయటికెళ్ళిపోతాడు. సో మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరొచ్చిన తర్వాత ఆయన దొంగతనాలు చేయాల్సిన అవసరం పడిద్ది. సో ఆ దొంగతనాలు ఎందుకు చేశాడనేది మీకు ఈ మూవీ ఓవరాల్‌గా అనేది ఉంటదనమాట. చాలా చాలా ఎమోషనల్‌గా ఉంటది. అలాగే మీకు ఆ రాబరీ చేసే వాటికి ఒక క్లారిటీ అనేది ఉంటదనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొస్తాను. మీకు గుర్తుందో లేదో నాకైతే ఐడియా లేదు గానీ 'జవాన్' మూవీలో ఒక సీన్ ఉంటదనమాట. బ్యాంక్‌కి ఎళ్లి అంటే రైతుల దగ్గర ట్రాక్టర్ లోన్ ఉంటది గదా! సో, ఆ లోన్‌కి సంబంధించిన దాని మీద ఎంత ప్రెషర్ పెడతారంటే ఆయన చనిపోయేదాకా గూడా తీసుకెళ్ళిపోతారు 'జవాన్' మూవీలో. సో, అలాంటి కాన్సెప్ట్ గూడా ఒకటి ఇందులో ఉంటది. కానీ అందులో చూపించినంత షార్ట్‌గా అయితే ఉండదనమాట. చాలా లెంతీగా అయితే మీకుంటది ఇందులో. దానికి తగ్గ విధంగా ఎలా అంటే రైతులు ఎలాగా స్ట్రగుల్ అవుతున్నారు, ఒక ఊరు జనం మొత్తం ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అనే దాని మీద మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ ధనుష్ గారి క్యారెక్టర్ వచ్చేసరికి చాలా బాగా నచ్చుతది అందరికి. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి మనకి 'ప్రేమలో' మూవీలో ఉంది గదా! సో, మమత ఆవిడ క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి వెరీ వెరీ షార్ట్‌గా అయితే ఉంటది. ఉన్నంతలో ఆవిడ బెస్ట్ అయితే ఉంటదనమాట. సో అది. మిగతా క్యారెక్టరైజేషన్స్ సైడ్‌గా చేసిన క్యారెక్టరైజేషన్స్ ఏయన్నా గానీ చాలా బాగుంటాయనమాట. నాకు ఇంకా బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ ఏంటంటే, అసలాయనదొక కీ రోల్ గాదు, ఏమీ గాదు. ఒక చిన్న షాట్‌లో ఉంటాడనమాట. ఒక పోలీస్ ఆఫీసరు. అది బ్యాంక్‌లో ఒక రాబరీ చేసేటప్పుడు. అక్కడ ఉంటారు గదా! గార్డ్ క్యారెక్టర్ అనమాట. సో, మన ధనుష్ గారిని వ్యతిరేకంగా ఫైట్ జేస్తాడు. సో, ఆ క్యారెక్టరైజేషన్ అనేది, డిజైనింగ్ అనేది బాగా అనిపిచ్చింది. కొన్ని కొన్ని మూవీస్‌లో చూసుకుంటే ఏందంటే, హీరోదే డామినేషన్ అవుతదనమాట. ఇక్కడొచ్చేసరికి అలాగైతే ఉండదు. చాలా సింపుల్‌గా డామినేషన్ అనేది ఉండదు. ఆయన తగ్గుతాడక్కడ. అంటే రెస్పెక్ట్. అంటే ఏమి చదువు రాని క్యారెక్టరైజేషన్‌లో మన ధనుష్ గారైతే ఉంటారు. సో, రాబరీ చేసే ఒక దొంగ. అలాంటి క్యారెక్టరైజేషన్‌లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్‌ని ఎదురుపడితే ఎలా ఉంటదనే దాని మీద బావుంది. సో, నాకైతే బాగా నచ్చింది. ఆ చిన్న షార్ట్ క్యారెక్టరైజేషన్ అయినా గాని చాలా బాగుందనమాట. మీకు అలాంటి క్యారెక్టరైజేషన్‌లు అదొక్క చోటే కాదు, చాలా చోట్లనేవి మీకు కనిపిస్తూనే ఉంటాయి. మీరు మూవీని చాలా వటికి థ్రిల్ అనేది ఎంజాయ్ చేస్తారనమాట. సాంగ్సు అక్కడక్కడ వస్తా ఉంటాయి. ఒక సినిమా మొత్తం మీద నాకు గుర్తున్నంత మటుకు ఒక 2, 3 సాంగ్స్ మాత్రమే విన్నట్టయితే అనిపిచ్చింది. ఎందుకంటే అంత స్టోరీ డీప్‌లోకి అనేది తీసుకెళ్ళిపోయారనమాట. ఈయన డైరెక్టర్ ముందు ప్రీవియస్‌లో ఒక మూవీ ఏదో తీశారు. అది కూడా తమిళ్ సినిమానే మీరనొచ్చు. తమిళ్ డైరెక్టర్ తమిళ్ సినిమాలు గాక మలయాళం తీస్తారా అని చెప్పని. సో, ఆయన గూడా ఒక మంచి కాన్సెప్ట్‌తోనే వచ్చాడనమాట ఆ మూవీ గూడా. సో, అదే విధంగా ఈసారి గూడా మంచి కాన్సెప్ట్‌తోనైతే వచ్చారు. ధనుష్ గారి దగ్గర నాకు లాస్ట్ టైమ్ నచ్చని మూవీ ఏదన్నా ఉందంటే అదే బాలీవుడ్ నుంచి వచ్చింది గదా! ఏదో 'ఇష్కి' అని చెప్పేసనని. సో, నాకు ఆ మూవీ నచ్చలేదు. ఆయన కెరియర్‌లో వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ కిందయితే నేను అనుకున్నాననమాట. అలాంటి మూవీ తర్వాత ఈయన మళ్ళీ ఇలాంటి మంచి ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వచ్చి ఆడియన్స్‌ని ఒక థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మంచి మంచిగా అయితే ఇచ్చినట్టయితే అనిపించిందనమాట నాకైతే. సినిమాలో ప్లస్ పాయింట్ ఎవరన్నా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటే, ఇక్కడ వచ్చేసరికి చాలా ఉంది. కానీ మ్యూజిక్ కూడా చాలా వాటికి ప్లస్. కొన్ని కొన్ని చోట్ల వచ్చే బీజీఎమ్స్‌కి ఒక్కసారిగా మీకు సడెన్‌గా ఒక థ్రిల్ ఫీల్ ఇస్తే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అలాంటివి
ఫీలింగ్ అనేది జీవి ప్రకాష్ గారి దగ్గర నుంచి అయితే వచ్చేసింది. అలాంటి మ్యూజిక్ అనేది ఇచ్చాడనమాట. అలాగే మనకి ఒక ఆయన ఉంటాడు. ఆయన మలయాళం మూవీస్‌లో యాక్టింగ్ చేస్తాడనమాట. ఆయన కూడా ఒక హీరోనే. 'నెపోలియన్' అందులో కూడా ఉంటాడనమాట. 'హెవెనో', 'హెలెనో' ఏదో 'హెవెన్' మూవీలో మనకి లీడ్ రోల్ ఉంటారు కదా! సో, ఆయన ఇందులో కూడా ఒక పోలీస్ లాగా అయితే కనిపిస్తారు. ఇక్కడ మనకి స్టోరీ తిరుగుతూ ఉంటదనమాట. ధనుష్ గారి దగ్గర ఆయన్ని పట్టుకోవడం కోసం తిరుగుతూ ఉంటాడు. అంటే ధనుష్ గారిని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డీఎస్పీగా ఆయనైతే వస్తాడు. సో, ఈ మధ్యలో కొన్ని కాన్వర్జేషన్స్ అనేవి అవుతా ఉంటే ఆ దొంగను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలనమాట. ఆయన దొంగ ఎవరో తెలుసు. కానీ పట్టుకోవడానికి చేసే ట్రైలో కొన్ని కొన్ని ఉంటాయి. అయి మాత్రం చాలా బాగుంటాయనమాట. అలాగే లాస్ట్‌లో వచ్చిన తర్వాత ఆయన్ని కొంచెం రోల్ అనేది చేంజ్ చేశారు. ఆయన ఒక రోల్ ఉంటదనమాట. ఏందంటే దొంగనేవాడు దొరికితే అంటే తప్పు చేసినోడు ఎవడన్నా దొరికితే ఆయనకి ఫేమ్ రావాలని చెప్పేసని అనుకుంటాడు. అన్ని కేసులు పెండింగ్ కేసులు మొత్తం వేసేసి ఆయన కష్టపడి పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చేసుకొని ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాడనమాట. ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ లేకపోతే అంటే జనాదరణ పొందాలి అని చెప్పేసి ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ అయితే చేశారు. సో, లాస్ట్‌లో వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఆయనైతే తగ్గిపోతాడనమాట. అలాంటి క్యారెక్టరైజేషన్ అనేది క్రియేట్ చేశారు. ఇలా చాలా వాటికి క్యారెక్టరైజేషన్ అనేవి ఉన్నాయి. ఫాదర్ క్యారెక్టరైజేషన్‌లోకి వచ్చేసరికి 'కేఎస్ రవికుమార్' గారైతే యాక్టింగ్ చేశారు. సో, ఆయన రోల్ అనేది ఎక్కువ అనేది ఉండదు. కానీ ఉన్న కొంచెం సేపైనా గానీ చాలా చాలా ఎమోషనల్ క్యారెక్టరే అనమాట ఆయనది. మీరు ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బోన్ మూవీకి అనేది ఒక బ్యాక్ బోన్‌గా తీసుకోవచ్చు ఆయన క్యారెక్టరైజేషన్. ఎందుకంటే ఆయన మీదే ఎక్కువ స్టోరీ అనేది ఎళ్ళిపోతా ఉంటది. తర్వాత ఆయన కోసం వెళ్ళే స్టోరీని టోటల్ రైతులకి ఎలా మార్చారు అనే దాన్ని గూడా మీరు ఈ మూవీలో అనేది అబ్జర్వ్ చేస్తారు. మీరు అనుకోవచ్చు స్టోరీ మొత్తం డివైడ్ పార్ట్‌లుగా మొత్తం చెప్పేస్తున్నావు అని చెప్పేసనని. నేనిక్కడ హైలైట్ సీన్స్ మాత్రమే చెప్తున్నా. మీరు కనెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు స్టోరీ ఫుల్ లైన్ స్టోరీ వస్తే మాత్రం నేనైతే ఏం చేయలేను. కానీ నాకు అందులో బాగా హైలైట్ అనిపించిన కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే నేను మీకు డీటెయిల్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనమాట. సో, అది. ఇక చెప్పుకుంటే చాలా క్యారెక్టరైజేషన్స్ అనేవి ఎందుకు ఉంటాయో, ఎందుకెళ్తాయో అనేది తెలీదు. కానీ ఉన్న క్యారెక్టరైజేషన్ అంటే అంతమంది క్యారెక్టరైజేషన్‌లో అందరికీ స్కోప్ ఇవ్వాలంటే కుదిరే పనైతే కాదు గదా! అలాగా. ఎందుకు పనికిరాదు అంటే ఈ పర్సన్ మనకెందుకు వేస్ట్‌గా అనుకున్న క్యారెక్టరైజేషన్‌లు గూడా మనకి చాలా చాలా ప్లస్ పాయింట్‌లనేవి అవుతాయనమాట. అలాగైతే మీకు అనిపిస్తాయి కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్స్. అలాగే అసలెవడ్రా బాబు ఈడు మనల్ని ఇరిటేషన్ చేస్తున్నాడు అని చెప్పేసనని గూడా అనిపించే క్యారెక్టరైజేషన్‌లు గూడా మీకు అందులో కనిపిస్తాయనమాట. ధనుష్ గారికి ఒకడు చీటింగ్ చేసేవాడు క్యారెక్టరైజేషన్ గానీ, అలాగే ఇంకొక ఆఫీసర్ పర్సన్ గానీ, ఎవరన్నా గానీ అలాంటి ఇరిటేషన్ తెప్పించే కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్‌లనేవి మనకి ఉంటాయి. కొన్ని మనకి మెసేజ్ ఇచ్చేసి స్టోరీ ఇంకా పీక్స్‌కెళ్ళటానికి హెల్ప్ చేసే క్యారెక్టరైజేషన్‌లుంటాయి. అలాగే ఫుడ్‌కి ఇబ్బంది పడి వాళ్ళకి ఉన్న వస్తువులుంటాయి గదా! సో, ఆ వస్తువులు అమ్ముకునేలాగా మొత్తం ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్‌లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, ఒక కామన్ పర్సన్ అంటే ఒక సాధారణ వ్యక్తి, పొలం పని చేసుకునే రైతు, తన కొడుకు, తన కుటుంబం ఎన్ని అంటే ఎంత వరకు స్ట్రగుల్ అవుతున్నారు అనే ఒక క్యారెక్టరైజేషన్‌ని తీసుకొని ఒక డిజైన్ చేసిన మూవీయే మనకి ఈ 'కారా' మూవీ. మీకు ఎక్కడైతే సినిమా స్టోరీ మెయిన్ పాయింట్‌కి వస్తదో, ఎండింగ్ గూడా మీకు అదే మెయిన్ పాయింట్ అవుతది. అక్కడే ఎండ్ అవుతది. కానీ మీకు మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అవ్వడానికి మూవీ స్టార్ట్ అయిన ఒక 45 మినిట్స్ దాకా అయితే టైం అయితే పడతది. ఆ తర్వాత మాత్రమే మీకు ఆ పాయింట్ అనేది వస్తది. ఆ పాయింట్ వచ్చిన తర్వాత మీకు క్లైమాక్స్‌లో ఎండ్ అయ్యేది గూడా సేమ్ పాయింట్‌తో మీకు ఎండ్ అయిపోతది. మీకు అనిపిస్తదనమాట. అర్రే! ఈ పాయింట్‌తోనే గదా మూవీ స్టార్ట్ అయింది. అదే పాయింట్‌తో మళ్ళీ భలే ఎండ్ చేశార్రా అని చెప్పేసనని మీరు అబ్జర్వ్ చేస్తారు. టోటల్‌గా మూవీ అనేది కాన్సంట్రేషన్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే తప్ప, ఆ పాయింట్‌తో ఎండ్ అయిందనేది మీరు ఒక్కరవ్వ గూడా కనిపెట్టలేరనమాట. అంత బాగా ఎండ్ అయితే చేస్తారనమాట.